సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తల్లి మమ్మల్ని క్షమించు, మా నిస్సహాయతను మన్నించు. నలుగురిని కాపాడేందుకు నిద్రాహారాలు మరచి సేవలందిస్తున్న నిన్ను అదే నలుగురు కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తుంటే చూస్తూ ఊరికే ఉన్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా చేతకానితనాన్ని క్షమించు. 36 గంటలు, ఏ నైట్ డ్యూటీ అయినా 24 గంటలు ఉంటుందండి. డాక్టర్లు ఇప్పుడు 36 గంటలు చేస్తున్నారు. 36 గంటలు ఇంటి మొహం చూడకుండా పేషెంట్లను కాపాడుతున్న నిన్ను అర్ధరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతుంటే ఆర్తనాదాలు వినకుండా మేము నిద్రపోయాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా మొద్దు నిద్ర నువ్వే వదిలించు. పగిలిన కళ్ళద్దాలు గుచ్చుకొని నీ కళ్ళల్లోంచి కారిన రక్తం వైతరినిలా మమ్మల్ని భయపెడుతోంది. ఒక స్పెక్స్ పెట్టుకుని ఒక డాక్టర్ కళ్ళ మీద బలవంతంగా కొడితే కళ్ళద్దాలు పగిలి కళ్ళల్లో కూర్చుకుంటే రక్తం కారాయి ఆ కళ్ళు. కన్నీళ్లు కాదండి, రక్తం కారింది ఆ కళ్ళు. పటపటమని విరిగిన నీ ఎముకల శబ్దం మాకు గుండె పగిలేలా చేస్తోంది. ఆమె పెల్విక్ గడ్డీలో మొత్తం కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. తల్లి మమ్మల్ని మన్నించు, మా పిరికితనాన్ని గమనించు. గజానికి ఒక గాంధారి పుత్రుడు వలపన్ని చెరబడుతుంటే కాపాడేందుకు రాడే ఆ అర్జునుడు. భగత్ సింగ్ పక్కింట్లో మాత్రమే పుట్టాలనే కోరుకునే కరుడు కట్టిన స్వార్థపరులం మేము. భగత్ సింగ్ కావాలి, ఆయన ఆవేశం కావాలి, ఆయన ఆలోచన కావాలి, కానీ వాడు మన ఇంట్లో ఉండకూడదు, ఎందుకంటే ఉరిదీయబడతాడు కాబట్టి. భగత్ సింగ్ పక్కింట్లో మాత్రమే పుట్టాలని కోరుకునే కరుడు కట్టిన స్వార్థపరులం. నువ్వు ఏ పాప అయితే ఈరోజు అక్కడ దారుణంగా మరణించిందో, నువ్వు మా ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ కానందుకు సిగ్గు లేకుండా మేము సంతోషిస్తున్నాం. తల్లి మమ్మల్ని మన్నించు, మా స్వార్థాన్ని దయతో క్షమించు. సరిహద్దుల్లో సైనికుడు ఆదమర్చి నిద్రిస్తే అది దేశ రక్షణకే ప్రమాదం. అదే విరక్తి చెందిన ఒక వైద్యుడు తెల్లకోటు స్టెథోస్కోపును విసిరేస్తే లోకానికే ప్రళయమని తెలియని వాళ్ళం. ఒక్కరోజు హాస్పిటల్ మూతపడితే అల్లకల్లోలమవుతుంది. ఒక వారం రోజులు ఇండెఫినెట్ స్ట్రైక్ లో హాస్పిటల్ని మూసేస్తే ఎన్ని మరణాలు సంభవిస్తాయి. ఒక్కసారి కరోనా కాలాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజు నిద్ర ఆహారాలు కాదు, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా డాక్టర్లు పోరాడారు. మీరు అదే రోజు గులాబీ రేకులు చల్లి వాళ్ళకి స్వాగతం చెప్పారు. మరి అలాంటి పాప 31 సంవత్సరం పాప 36 గంటల పాటు నిద్రాహారాలు లేకుండా రాత్రి 2 గంటలకు అన్నం తిని పడుకునేందుకు ఒక రెప్పపాటు కన్ను మూసేందుకు వెళితే శాశ్వత నిద్రలోకి పంపించారు. పూల పరిమళాలను ప్రపంచానికి అందివ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వు వేర్లతో సహా నరికేసి చెట్టును కూల్చే రాక్షసులను జాగ్రత్తగా మేము కాపాడుతున్నాం. ఈరోజు మనకందరికీ తెలుసు, అక్కడ దొరికింది ఒక నేరస్తుడే, ఇంకా ఎంతో మంది దొరకాలి. వాళ్ళు ముసుగులు బయటకు తీసి సమాజంలో వాళ్ళని ఎక్స్పోజ్ చేసి కఠినంగా శిక్షించాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను, నిర్భయకు జరిగింది అన్యాయమా? ఈరోజు ఒక డాక్టర్ జరిగితే అన్యాయం కాదా? అంటే ఒక డాక్టర్ అనేవాడు ఒక ప్రొఫెషన్ సంబంధించిన వాడు, ఒక ఆడబిడ్డ కదా. అంటే ఈరోజు నిజంగా ఇక్కడ ఏఎస్ఎఫ్ వాళ్ళు ఇంతమంది చూస్తే నాకు సంతోషంగా ఉంది. మాకు కూడా సంఘీభావం తెలిపేందుకు ఇంతమంది వచ్చిన స్నేహితులైన స్టూడెంట్లను చూస్తే సంతోషంగా ఉంది. కానీ సమాజం ఎలా స్పందిస్తోంది? నిర్భయ సంఘటనలో దేశమంతా అట్టుడికి పోయింది. ఈరోజు ఒక డాక్టర్ కాబట్టి మీరు ఆ పాపన ఐసోలేట్ చేస్తారా? తను ఒక ఆడబిడ్డే కదా, ఒక కన్నతల్లి బిడ్డ కదా. 36 గంటల పాటు తన విద్యుత్ ధరంలో తన విధి నిర్వహణ చేసే ఒక సమర అంగణంలో ఉంటే తను నిరాయుధుణ్ణి చేసి ఒక అభిమన్యుని కన్నా ఘోరంగా చంపి పాతరేసి ఈరోజు ఆ శవాన్ని కూడా కనిపించకుండా పాతి పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది ఒక సభ్య సమాజం ప్రవర్తించాల్సిన తీరా అని అడుగుతున్నాను. తల్లి మమ్మల్ని మన్నించు, మా నిర్లిప్తతకు మా మొహంపై ఉంచు. కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్లతో కన్ను మూసిన ఆ చిట్టి తల్లికి ఒక ఐఎంఏ ఈరోజు కన్నీటి నివాళి అర్పిస్తోంది. ఇలాంటి సంఘటన ఏ డాక్టర్కే కాదు, ఏ స్టూడెంట్కు, ఏ ఆడబిడ్డకు, ఏ వర్కింగ్ ప్లేస్లో పనిచేసే ఏ అమ్మాయికి కూడా జరగకూడదని మేము మనసారా కోరుకుంటున్నాం. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగకుండా ముందుకు పోతుంది. జై హింద్.